ఫోలిక్ యాసిడ్ అనేది ఇది బి కాంప్లెక్స్ వైటమిన్స్లో ఇది ఒక గ్రూప్ ఆఫ్ బి వైటమిన్ అన్నమాట. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది, ఈ వైటమిన్ అనేది ఉపయోగాలు ఏంటంటే ఇవి కణాలు ఫామ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. బ్రెయిన్ కణాలు, అదేవిధంగా రక్తం తయారయ్యే కణాలు, ఇలా వివిధ రకమైన కణాలు మన బాడీలో ఉత్పత్తి అవ్వాలంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది వైటమిన్ బి వైటమిన్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ అనేది మన జెనెటిక్ మెటీరియల్ ఏదైతే మన జీన్స్లో కనుక జీన్స్ తయారవడానికి ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఏదైతే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇవన్నీ అంటామో ఈ జెనెటిక్ మెటీరియల్ అనేది తయారవటానికి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎంతో అవసరం. సో అందువలన ఈ ఫోలిక్ యాసిడ్ అనేది పుట్టబోయే బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్కి, అదేవిధంగా వెన్నుపూస డెవలప్ అవ్వటానికి, బేబీ యొక్క ఐక్యూ అనేది బాగుండటానికి, ఇంటెలిజెన్స్ బాగుండటానికి, ఎదుగుదలకి కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం. సో ఈ ఫోలిక్ యాసిడ్ ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో తీసుకునే చాలా మెడికేషన్స్, ఐరన్ అవ్వచ్చు, కాల్షియం అవ్వచ్చు, అన్నీ కూడా మనం ప్రెగ్నెన్సీ మొదలైన తర్వాత తీసుకుంటున్నాం. కానీ ఇది ప్రెగ్నెన్సీ మొదలవ్వక ముందే ఎందుకు తీసుకోవాలి అని అంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది లోపల బేబీలో న్యూరల్ ట్యూబ్ అనేది అంటే బ్రెయిన్ స్పైనుగా ఎదిగే ఈ న్యూరల్ ట్యూబ్ అనేది డెవలప్ అవటానికి ఫోలిక్ యాసిడ్ అనేది కావాలి. సో అందుకని చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఈ న్యూరల్ ట్యూబ్ అనేది తయారవుతుంది కాబట్టి మనం ఈ ఫోలిక్ యాసిడ్ని ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే వేసుకుంటే కనుక ఈ న్యూరల్ ట్యూబ్ అనేది పటిష్టంగా పెరిగి స్ట్రాంగ్గా ఉండి బ్రెయిన్కి స్పైన్కి సంబంధించిన ఏవైతే డిఫెక్ట్స్ ఉన్నాయో జెనెటిక్ డిఫెక్ట్స్, కంజెనిటల్ డిఫెక్ట్స్ అవి రాకుండా హెల్ప్ చేయటానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. సో అందుకనే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ రాకముందే కనుక దీన్ని స్టార్ట్ చేసుకుంటే దీనివలన ఈ ప్రాబ్లమ్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 70% వరకు కూడా ఈ న్యూరల్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ అనేది మనం అరికట్టవచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ ఫోలిక్ యాసిడ్ రిక్వైర్మెంట్ అనేది నాన్ ప్రెగ్నెంట్ స్టేట్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రెగ్నెన్సీలో కనుక ఈ ఫోలిక్ యాసిడ్ని కనుక మనం ఎక్స్ట్రాగా తీసుకోకపోతే కనుక మనకి 2 విధమైన ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే రక్తహీనత రావడం, సరిగ్గా రక్త కణాలు డెవలప్ అవ్వక రక్తహీనత వచ్చి దానివలన డెలివరీ టైంలో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది రావటం, ఎనీమియా వలన వచ్చే ప్రాబ్లమ్స్ రావటం. సో దానికి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకుంటే కనుక ఈ రక్తహీనత అనేది కరెక్ట్ చేయొచ్చు. రెండవది బేబీలో పుట్టబోయే బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం. అంటే ఈ ఏదైతే కనుక ఈ ఒక ట్యూబ్ మాదిరి ఉండి అది క్లోజ్ అయిపోవాలన్నమాట ప్రెగ్నెన్సీలో. సో అది క్లోజ్ అవ్వకపోవటం వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ క్లోజ్ అవ్వకపోవటం అనేది తల భాగంలో జరగచ్చు లేదా కింద వెన్నుపూస భాగంలో జరగచ్చు. సో తల భాగంలో కనుక క్లోజ్ కాకపోతే దాన్ని మనం యానెన్కెఫెలీ అంటాం. అంటే వీళ్ళల్లో ఈ సగం తల స్కాల్ప్ అంటాం, ఈ తల పైన భాగం అనేది అసలు డెవలప్ కాదు. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ప్రెగ్నెన్సీని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయటం జరుగుతుంది. స్పైనా బైఫిడా అంటాం. కింద వెన్నుపూస కింద భాగంలో కనుక ఈ ట్యూబ్ క్లోజ్ కాకపోతే మనకి స్పైనా బైఫిడా అని వస్తుంది. సో ఇవి కూడా డేంజరస్ అబ్నార్మాలిటీస్. అంటే వీటిల్లో కూడా బేబీకి తర్వాత పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా దాని వలన లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీటిని మనం సరిగ్గా గుర్తించడం అనేది ఇంపార్టెంట్. సో తల్లికి అదేవిధంగా బిడ్డలో వచ్చే లోపాలని కూడా మనం ఈ ఫోలిక్ యాసిడ్ కరెక్షన్ వలన రెండింటినీ కూడా మనం అరికట్టవచ్చు. అందరికీ కూడా చాలామందిలో 3rd మంత్ వరకు మెడిసిన్ స్టార్ట్ చేయకూడదు అని కొంతమంది అవగాహన లోపం వలన అనుకుంటాం జరుగుతుంది. కానీ ఈవెన్ ప్రెగ్నెన్సీలోనే కాదు, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వక ముందే 2 నెలల ముందు నుంచే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవటం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉండే అవకాశం. మనం తినే పదార్థాల్లో చాలా పదార్థాల్లో అంటే ఎస్పెషల్లీ మన ఆకుకూరలు కానీ మాంసాహారం కానీ బీన్స్ కానీ వీటన్నిటిలో కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇది కుకింగ్ చేసినప్పుడు మనం వండినప్పుడు ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోతుంది. సో అందుకనే ఈ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనేది
వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్ని ఈవెన్ మన డైలీ తీసుకునే ఆహారంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మనం తీసుకునే బ్రెడ్స్లో, అదేవిధంగా గోధుమ పిండిలో, వీటన్నిటిలో కూడా ఫోలిక్ యాసిడ్ని యాడ్ చేయటం, అంటే దాన్ని ఫోర్టిఫికేషన్ అంటారు, ఫోర్టిఫైడ్ చేయటం వలన మనకి మనం డైలీ తినే ఆహారంలో ఈ ఫోలిక్ యాసిడ్ని మనం ఇంకా ఎక్స్ట్రాగా కూడా తీసుకోవచ్చు. సో వీటన్నిటి వలన ఫోలిక్ యాసిడ్ అనేది తక్కువ అవ్వకుండా మనం జాగ్రత్తలు అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ ఫోలిక్ యాసిడ్ తక్కువ అవటం వలన మనకి ఈ బ్రెయిన్లోకి సంబంధించిన పుట్టబోయే బిడ్డలో బ్రెయిన్లో వచ్చే సమస్యలతో పాటు వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోలిక్ యాసిడ్ తక్కువ అవటం వలన ఎనీమియా వస్తుంది, రక్తహీనత. సో మనం కామన్గా ఎక్కువ మందికి తెలిసింది రక్తహీనత ఐరన్ తక్కువ అవటం వలన వచ్చే రక్తహీనత. కానీ ఐరన్ తక్కువ అవటం వలన వచ్చే రక్తహీనతతో పాటు మనం ఈ ఫోలిక్ యాసిడ్ లేదా B12 డెఫిషియన్సీ వలన కూడా ఎనీమియా అనేది వచ్చే అవకాశం ఉంది. సో మనం దేని వలన ఎనీమియా వచ్చింది అన్నది చూసుకుని దానికి సంబంధించిన టెస్ట్ చేయించుకుని ఇది కరెక్ట్ చేసుకోవటం అనేది ఎంతో అవసరం.